కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, యువ నాయకుడు జె మనోజ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కడ అవమానానికి గురయ్యారో అక్కడే 2029లో గెలుపు సాధిస్తామని మనోజ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను సామాన్య కార్యకర్తగా అందరితో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలే పార్టీ బలమని, వారికి ఎప్పుడూ అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారైన పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదోనిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ భారీ ఎత్తున మన కార్యకర్తలు, నాయకులు కూడా హాజరయ్యారు. వాటికి అంటే పార్టీ దిశానిర్దేశం గురించి తెలియజేయడం అంది. కమిటీలు ఎలా వేసుకోవాలి, కార్యకర్తలకు ఎలా ప్రయారిటీ ఇవ్వాలనే విధంగా ఈరోజు కమిటీలని గ్రామ స్థాయి, వార్డు స్థాయి నుంచి కమిటీలు వేసుకొని పార్టీని బలోపేతం చేసుకొని కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకు ఐడి కార్డ్స్ కూడా త్వరలోనే అందజేస్తాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వాళ్ళు పిల్లర్లుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ఈ కమిటీలన్నీ కూడా కంప్లీట్ గా చేసి కార్యకర్తలకు న్యాయం చేయాలి, మన పార్టీ కార్యకర్తను మనం గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారైన పెద్దలు మనం గ్రామ స్థాయిలో ఇక్కడ ఆదోళన అయితే డివిజన్ స్థాయి, డివిజన్ కాకుండా సచివాలయంలో ఒక కమిటీ, సచివాలయ స్థాయి కమిటీ అంటే మీకు ఇక్కడ ఒక్కొక్క వార్డులో ఒక సచివాలయం ఉండొచ్చు. కానీ కొన్ని చోట్ల 2 సచివాలయాలు ఉన్నాయి. మీకు ఉండాలి లేదో తెలియదు. మాకైతే కర్నూలులో కమిటీలలో వేసేటప్పుడు ఒక ప్రెసిడెంట్, గ్రామ స్థాయిలో అయితే ఒక ప్రెసిడెంట్, ఇందాక మామగారు చెప్పినట్టు 7 అనుబంధ విభాగాలు ఉంటాయి. ఎస్సీ, బీసీ, మైనారిటీ, తర్వాత మహిళ, యువత, సోషల్ మీడియా, రైతు. ఇంకా మీకు ఎక్కువ మంది ఉన్నారనుకుంటే ప్రచార విభాగం వేయచ్చు, టౌన్లో అయితే మున్సిపల్ విభాగం వేయచ్చు, గ్రామాలలో అయితే పంచాయతీ విభాగం వేయచ్చు. ఇట్లా విభాగాలు పెంచుకుంటూ పోయేదానికి మీకు అవకాశం ఉంది. ఆ గ్రామం పెద్దదే, ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే విభాగాలు ఎన్ని పెంచుకున్నా దానికి అభ్యంతరం లేదు. అన్నీ కూడా